లిబియన్ జుక్నీ అండ్ చికెన్ స్ట్యూ. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. జుక్నీ, చికెన్, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో సాస్, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, పసుపు, రెడ్ చిల్లీ సాస్, ఆలివ్స్, సోక్డ్ ఆలివ్స్ అంటారు వీటిని, ఆలివ్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి ఎసరు పెట్టుకుందాం. స్ట్యూ కదా, లాస్ట్లో కావాల్సి వస్తుంది, అందుకోసం. రెండో డిష్, ఈ పాత్ర కింద కూడా మంట పెట్టేద్దాం. ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. వెల్లుల్లి చాప్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒక బౌల్లో ఉంచుకున్నా. అలాగే ఉల్లిపాయ కూడా చాప్ చేసుకున్నాం. మనకు ఒక పాట ఉంది కదా, ఉల్లిపాయ ఎలా చాప్ చేసుకోవాలి స్ట్యూ ప్రిపరేషన్ అప్పుడు అని. సూప్స్ అండ్ స్ట్యూస్, ఆనియన్స్ ఆర్ క్యూబ్స్, డైస్ కట్ అనమాట. ఫస్ట్ బే లీఫ్ వేసుకుందాం. తర్వాత గార్లిక్, ఆనియన్, చికెన్ వేసేద్దాం. ఉడుకుతూ ఉంటుంది. క్యారెట్ చాప్ చేద్దాం. ఓకే, ఈ క్యారెట్ కూడా డిష్లోకే. జుక్నీ కట్ చేసుకొని వేసుకున్నాం. ఇది కూడా డైస్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. To the dish.
క్యాప్సికమ్, ఇది కూడా డైస్ కట్ చేసుకొని వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఈ స్పైసెస్లో పర్టికులర్లీ టర్మరిక్ స్పైస్ ఇప్పుడు వేసాం కదా పసుపు. ఈ పసుపు ఎక్కువ వరకు యూరోపియన్లో కానీ అటువైపు అంతా కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉండరు. మనమే ఎక్కువ వాడతాం. ఏషియన్లో కానీ లేకపోతే మిడిల్ ఈస్టర్న్లో కానీ ఎక్కువ వాడుతూ ఉంటాము. పసుపు పడేసరికి మనకు అప్నా వాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అన్నమాట. కొద్దిగా పసుపుతో ఫ్లేవర్ వస్తుంది కదా, చాలా మంచి ఫ్లేవర్, అద్భుతంగా ఉంటుంది ఆ స్మెల్. కానీ అట్ ది సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా బోల్డ్ అని ఉంటాయి, మనకందరికీ తెలిసిన విషయమే పసుపుతోటి. సో ఇప్పుడు కూడా ఈ లిబియన్ ఫ్లేవరు దాంతో వచ్చేసింది. మిడిల్ ఈస్టర్న్లో యూస్ చేస్తారు, మనం ఏషియన్స్ పర్టికులర్లీ ఇండియాలో, సౌత్ ఇండియాలో బాగా వాడతాం పసుపుని. అట్ ది సేమ్ టైం ఆఫ్రికాలో కూడా వాడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో. ఆలివ్స్ చాప్ చేసుకుందాం. అలా రావాలి ఆలివ్స్. ఓకే, ఇది కావాల్సిన విధంగా వేగిపోయింది. దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి. స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆలివ్స్ వేస్తున్నా. మిగిలిన వాటిని గార్నిష్ కోసం ఉంచుకుందాం. అలాగే కొద్దిగా మిరియాల పొడి, టొమాటో సాస్, చిల్లీ సాస్, అలా కాసేపు సిమ్మర్ చేసుకోవాలి. సిమ్మర్ చేయడం అంటే ఇవన్నీ కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఈ కూరగాయల్లో కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్లో కానీ ఉన్న ఆ రసాలు, టేస్ట్ అంతా కూడా ఆ నీళ్ళలోకి కలిసిపోయి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. అండ్ ఫైనలీ కొద్దిగా సాల్ట్. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.